మేం వికలాంగులమే కావచ్చు, కానీ జై భవానీ మ్యారేజ్ బ్యూరో ద్వారా మేము ప్రభుత్వ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మా పెళ్లి చేసుకున్నాం. హలో, అందరికీ హాయ్ అండి. నేను మీ డాక్టర్ పాండ్య, జై భవానీ మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్ని. ఈరోజు ఒక కొత్త విషయంతో ముందుకు రావడం జరుగుతుంది. విషయం ఏంటంటే, ఇప్పుడు కొందరికి ఆన్ టైం అంటే పెళ్ళి వయస్సు వచ్చినప్పుడే పెళ్ళి జరుగుతుంది. అలా అని అందరికీ ఒకటే ఏజ్లో ఒకటే సమయంలో పెళ్ళి జరగాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు కొందరికి కలిసి వస్తుంది, కొందరికి కలిసి రాదు. ఒకటి. రెండవది, కొందరికి జాబ్ ఉంటుంది, సెటిల్ అవుతారు, సెటిల్ కారు. మూడవది తన ఫ్యామిలీ విషయాలు, లేకుంటే వాళ్ళకంటే పెద్దవాళ్ళు సెటిల్ కావడం. ఇక మన తెలంగాణలో ఆంధ్రాలో ఇక తెలుగు ప్రజలు ఎలా చూస్తారంటే, ఇంట్లో చెల్లెలు ఉంటే చెల్లెలు పెళ్ళిళ్ళు అయినాక పెళ్ళి చేయాలా, నేను చేసుకోవాలా, అలాంటి కొన్ని ఉంటాయి. కాబట్టి మీకు 37, 30 సంవత్సరాలు, 47 సంవత్సరాలు, 34 ఇలా ఎంత ఏజ్ అయినా పర్వాలేదు. పెళ్ళికి ఒక ఎక్కడ కూడా ఈ ఏజ్లో పెళ్లి చేసుకోవాలని రాసి పెట్టలేదు. కాదంటే మన పరిస్థితులను బట్టి, మన కుటుంబ పరిస్థితులను బట్టి, మన ఎకనామికల్ పరిస్థితులను బట్టి మనం అన్నీ ఆలోచన చేసి పెళ్లి చేసుకునే సమయంలో పెళ్లి చేసుకుంటే మంచిది. ఎందుకంటే పెళ్ళి అనేది జీవితానికి ఖచ్చితంగా చేసుకోవాల్సిన అంశం. ఎందుకంటే పెళ్ళి అనేది లేకుంటే ఆ మనిషి అనే వ్యక్తి అనే సగం మనిషి అవుతాడు. ఎందుకంటే పెళ్ళి లేని వాళ్ళకి సమాజంలో గుర్తింపు ఉండదు. ఒకటి ఏది కూడా తను అన్ఫిట్ అన్నట్టు. సో ఆఫ్టర్ 40 దాటిన తర్వాత మన బంధువులలో, మన రిలేషన్స్లలో, మన నైబర్స్ వీళ్ళు ఇంకా పెళ్ళి చేసుకోలేదా, ఎందుకు చేసుకోలేదు, ఏంటి డిఫాల్ట్, ఇలాంటి అన్నీ కూడా అడుగుతూ ఉంటారు. సో నేను తొందరగా మీరు మా దగ్గరికి వస్తే ఖచ్చితంగా మీకు మంచి వధువును, మంచి అమ్మాయిని, మంచి అబ్బాయిని మా దగ్గర కొన్ని వేల ప్రొఫైల్స్ ఉన్నాయి, మేము చూసి పెడతామని మాటిస్తున్నాను. నేను మీ డాక్టర్ రవీంద్ర పాండ్య, జై భవానీ మ్యాట్రిమోనీ డైరెక్టర్ను. దయచేసి ఇది అర్థం చేసుకొని మీరు ఒకసారి ఈ వీడియోకి లైక్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.